ఎప్పటికీ అది కోకిలమ్మ కుటుంబరావుల కూతురులా బతకాల్సిందే. ఇది కల, ఇది నిజమా, ఇది భ్రమ, లేదంటే ఏదైనా మాయా? నేనేటి కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కాకపోవడమేటి? నా తల్లిదండ్రి వేరెక్కడ ఉండటమేటి? వాళ్ళకి నేను దూరంగా ఉండటమేటి? దుర్మార్గురాల, నేను చిట్టమ్మని కలిసి నిజం చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా దురదృష్టం కొద్దీ నీ చేతులకే చిక్కుకుంటున్నాను. చివరిగా నేను చెప్పేది ఒక్కటే, చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కూతురని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉండకపోవచ్చు, కానీ చిట్టమ్మ వాళ్ళ కూతురు కాదు అని చెప్పడానికి చిట్టమ్మ దగ్గర బలమైన సాక్ష్యం ఉంది. ఏంట్రా సాక్ష్యం? కాంతమ్మ, నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నావా? ఏంట్రా అది? చెప్పు చెప్పు. పుట్టుమచ్చ. ఆయన ఏం చెప్పాడు? కాంతమ్మ శివలో ఏం చెప్పాడు? ఓ, అది కూడా చూసేసావన్నమాట. చూడబట్టే కదా కాంతమ్మ చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదు అని బలంగా వాదిస్తున్నాను. అయితే నీకు చావు తప్ప వేరే దారి లేదురా, అనుభవించు. నిన్ను రేయ్ పట్టుకో. చిట్టమ్మ చిట్టమ్మ, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు అనుకున్నట్టు నువ్వు ఆ కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదమ్మా. పట్టుకోరా వాణ్ణి. నేనెవరు కూతుర్ని? చెప్పండి లాయర్ గారు. నేను తర్వాత చెప్తానమ్మా, నిజం చెప్తానమ్మా. లాయర్ గారు పట్టుకోరా వాణ్ణి. కాంతమ్మతో ఎటెళ్ళాడక? పారిపోయాడు ఎదవా, లేదంటే నా చేతిలో ఈరోజు చచ్చుండేవాడు. కాంతమ్మత, ఆ లాయర్ చెప్పినవన్నీ నిజాలా? అయ్ బాబోయ్, ఇది మొత్తం వినేసినట్టుంది. ఏ నిజం చెప్పాడమ్మా వాడు? ఏం తెలియనట్టు మాట్లాడు కాంతమ్మత. నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కానా? ఛా, అనుకున్నదంతా జరిగింది. ఇది మొత్తం వినేసింది. నువ్వు భలేదానివి చిట్టమ్మా. వాడెవడో నీకు తెలుసుగా, పిచ్చి పట్టి పిచ్చాస్పత్రి నుంచి తప్పించుకునొచ్చాడు. ఆ పిచ్చోడి మాటలు నమ్ముతావా? అంటే మరి అతను చెప్పిందంతా అబద్ధమా? 100% అబద్ధం. అతని కూతురు అల్లుడే చెప్పారు కదా వాడికి పిచ్చి అని. అలాంటి పిచ్చోడి మాటలు నమ్మితే నీకు పిచ్చుందనుకుంటారు. వాడి మాటలు ఎలా నమ్మావు? కామెడీ కాకపోతే పదర తమ్ముడు, వెళ్దాం.
చిట్టమ్మా నువ్వు చెప్పేది నిజమా? నువ్వు కోకిలమ్మ కుటుంబరావుల కూతురు కాదన్నాడా? అవును బావా, అసలు నాకంత అయోమయంగా ఉంది. తలలో నరలన్నీ తెగిపోయేలాగున్నాయి, పిచ్చెక్కిపోయేలా ఉంది బావా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చిట్టమ్మా? ఈ విషయం వెళ్ళి మీ అమ్మా నాన్నలను అడుగు, వాళ్ళే చెప్తారు కదా. అలా అడగటం కరెక్టేనా బావా? తప్పే ఉంది. నువ్వు నిజం తెలుసుకోవాలని అడుగుతున్నావు, వాళ్ళనేం అనుమానించట్లేదు కదా. అలాగే బావా, ఎలా అడుగుదాం పద. బా 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 అమ్మా నాన్న, ఏటమ్మా? అది బోన్సేసారా నాన్న? ఆహా, ఎంతకు ముందే చేసినామమ్మా. ఆ, చిట్టమ్మా నువ్వేం అడగాలని వచ్చో ఏం అడుగుతున్నావు? ఏమో బావా, అడగాలంటే భయంగా ఉంది. భయం ఎందుకు చిట్టమ్మా? ఎప్పటికైనా నిజమేంటో నీకు తెలియాలి కదా. నిజమే బావా, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. ఇంకేం ఆలోచించక చిట్టమ్మా, నా మాట విని అడిగేసి. అమ్మ సిట్టమ్మా, నిన్న రాత్రి నాకు ఒక కాల్ వచ్చింది తెలిసినా అమ్మా? ఏటి నాన్న అది? నిన్న రాత్రి పనికి మళ్ళీ అది వచ్చి సిట్టమ్మ మీ కూతురు కాదు, సిట్టమ్మ మీ కూతురు కాదు, సిట్టమ్మ మీకు పొట్టలేదని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగినాడమ్మా. అప్పుడు నువ్వు ఏటన్నావో తెలుసునా? ఏడ్చేసా నాన్న? ఊరే పనికి మళ్ళీ అదవా, మా అమ్మని నాన్నని అట్టుకొని నేను వాళ్ళ కూతుర్ని కాదు అంటావా, వాళ్ళకి నేను పొట్టలేదంటావా అని ఆడి సొక్క అట్టుకొని చెప్పించి కొట్టినావమ్మా. అవునే, సిట్టమ్మ మన కూతురు కాదనింది కల్లో కాబట్టి చెప్పుతో కొట్టినది. అదే బయట ఎవడన్నా అంటేనా ఆడి ప్యానాలు ఈ పేడకే తీసుండేది కదమ్మా. అవునవును అవునన్నా అవును. ఏంటవును మావయ్య, ఇంత దూరం వచ్చాక విషయం దాయడం కరెక్ట్ కాదు. అందుకే తన బదులు నేను చెప్తాను. చిట్టమ్మ మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అవునా కాదా? ఇదేంటిది, ఉన్నట్టుండి అల్లుడు ఎలాగ అడిగేసినాడు? అవునత్తయ్య గారు, ఈ మాట చిట్టమ్మ అడగడానికి మొహమాట పడుతుంది, అందుకే నేను అడుగుతున్నాను. మీరు మరోలా అనుకోకుండా నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. చిట్టమ్మ మీ కన్న కూతురా కాదా? అనుకున్నాను, ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నాను. నాకు తెలిసి ఆ లాయర్ గడి వల్ల వీళ్ళకి నిజం తెలిసి ఉంటది. అసలు ఆ అనుమానం నీకెందుకు వచ్చింది బాబు? ఇందాక ఆ లాయర్ గారు వచ్చారు నాన్న, కాంతమత్తని కలిశాడు. అప్పుడు కాంతమత్తతో ఏమన్నాడంటే, చిట్టమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది, కోకిలమ్మ కుటుంబరావుల రక్తం కాదు. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మకి, ఆ కోకిలమ్మకి, కుటుంబరావులకి ఎలాంటి రక్త సంబంధం లేదు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. ఇప్పుడు చెప్పండి నాన్న, ఆ లాయర్ చెప్పింది నిజమా అబద్ధమా?
అంటే అంటే నువ్వు మీ అమ్మా నాన్నల్ని అనుమానిస్తున్నావా తల్లి? నువ్వు మా కన్న కూతురు కాదని చెప్పి నువ్వు కూడా నమ్ముతున్నావు సిట్టే? అది కాదు నాన్న. మొన్న మన ఇంటికి లాయర్ వచ్చినప్పుడు నువ్వు అమ్మ ఏదేదో మాట్లాడారు. ఏంటి అని అడిగితే మాట దాటేశారు. ఇప్పుడు అదే లాయర్ మన ఇంటికి వచ్చాడు. కాంతమ్మతో చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతురు కాదు అని అన్నాడు. నా బొంట్లో ప్రవహించేది మీ రక్తమే కాదన్నాడు. ఆ లాయర్ మాత్రమే కాదు, కాంతమ్మత కూడా అదే మాట అంటుంది. కాంతమ్మ, కొంపలు ముంచేసినావు కదే. ఏ నిజమైతే సిట్టమ్మకి తెలియకూడదు అనుకున్నాను. ఆ నిజాన్ని సిట్టమ్మ ఇన్నేలా చేసినావా? చెయ్యి అదవ జన్మ. మాట్లాడవేడు నాన్న. అసలు ఆ లాయర్ పదే పదే మన ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? పని కట్టుకొని మరి నేను మీ కూతుర్ని కాదు అని ఎందుకు చెప్తున్నాడు? అతను చెప్పినట్టుగా నిజంగా నేను మీ కూతుర్ని కానా? మీరు నన్ను కన్న తల్లిదండ్రుల కారా? చెప్పండి నాన్న. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. నీకేం సమాధానం కావాలి? ఎట్లాంటి సమాధానం కావాలో నువ్వే చెప్పు. నీకు నచ్చినట్టు చెప్తాం. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావా? మరి ఇంకా ఎట్టా మాట్లాడాలి? ఎవరో దారిని పోయే దానయ్యొచ్చి నువ్వు మాకు పొట్టలేదు అంటే ఆడి మాటలు నువ్వు నమ్మి కన్న తల్లిదండ్రుల్ని అనుమానిస్తావా? నీ పుట్టుకునే ప్రశ్నిస్తావా? నువ్వు మా కూతురు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది, సిగ్గేస్తుంది. ఒసే కోకిలమ్మ, కన్న తల్లి తండ్రిని అనుమానించినాక ఇంక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ సిట్టమ్మ గారితో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోదాం. అది కాదు, నా ఉద్దేశం అది కాదు. ఇంకే మాట్లాడుకో. ఈ ప్రశ్న రవిచంద్ర అడిగిన అర్థం అందే, కానీ కన్న కూతురు అయ్యుండి నవమాసాలు మోసి కన్న మీ అమ్మ ప్రసవ వేదననే ప్రశ్నించినావే. మమ్మల్ని అవమానించినావు. ఇక ఈ జన్మలో నీ మొహం చూడం. ఏదో పొరపాటున అడిగాను. లేదు, నువ్వు పొరపాటున అడగలేదు. ఎక్కడైనా పొరపాటు జరిగిందా అని తెలుసుకోవడానికి అడిగినావు. నువ్వు మా కూతురు అని నిన్ను నమ్మించాల్సిన కర్మ మాకు లేదు. ఇక జీవితంలో నీ మొహం మాకు చూపించుకో, మా మొహాలు నీకు చూపించావు. మావయ్య గారు ఒక్క నిమిషం. తను అడిగిన ప్రశ్నలో తప్పే ఉంది. గతంలో ఆ లాయర్ ఎవరో మీకు తెలుసు, మీరెవరో ఆ లాయర్కి తెలుసు. అలాంటి వ్యక్తి వచ్చి చిట్టి మీ కూతురు కాదు అంటే తనకేంటి? ఎవరికైనా అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీది కాదా? మాట్లాడొద్దు రవిచంద్ర. అది కాదు మావయ్య గారు, నేను చెప్పేది చూడు. అదే నా కూతురు కాదనుకుని నీళ్లు వదిలించుకొని వెళ్ళిపోతున్నావు. ఇక నేను నీకు మామయ్య ఏంటి, నువ్వు మా కల్లుడు వేటి? పదవే. మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. దుర్మార్గురాలా, నీకు రక్త మాంసాల్ని పంచి పెంచి పోషించిన ఈ కన్న తల్లిదండ్రుల్ని అవమానించినావు. నా సావు కారణమవుతున్నావు. కోకిలమ్మ, నేను చచ్చిన తర్వాత నా శవాన్ని చూడ్డానికి కూడా దీన్ని రానివద్దు.
వద్దు. అమ్మ సిట్టి ఏటైంది తల్లి, ఎందుకట్ట అరుతున్నావు? ఏటైనదమ్మా? ఏట్లేదు నాన్న, ఏట్లేదు. ఏదో మాట్లాడాలి అన్నావు, ఉన్నట్టుండి నాన్న నాన్న నరుతున్నావు. నీకేటైందో మాకు కంగారుగా ఉందమ్మా. ఏమీ లేదు మావయ్య గారు. యాక్చువల్గా చిట్టమ్మ ఎందుకు వచ్చిందంటే అబ్బాబాబా, నువ్వాగా, నేను చెప్తానుగా, నేను చెప్తాను. ఏట్లేదు నాన్న, ఇందాక జమీందార్ గారింటి లాయర్ గారు వచ్చారు. ఇది ఇంకా వదిలేలేదా? వాడు మెంట్లోడని చెప్పాం కదా. ఏటానా లాయర్ గారు వచ్చారనగానే ఎందుకు అని అడగకుండా అలా ఇద్దరు అంత టెన్షన్ పడిపోతున్నారటే? లాయర్ గారు వస్తే మేమెందుకు టెన్షన్ పడతామమ్మా? అసలు ఎంతకీ ఆ లాయర్ గురించి మాకెందుకు చెప్తున్నట్టు? అంటే ఆ వచ్చిన లాయర్ గారు కాంతమత్తతో ఏదో మాట్లాడారు. దాంతో ఇద్దరికి మధ్య గొడవ జరిగింది నాన్న. అసలు వాళ్ళిద్దరూ దేని గురించి గొడవ పడ్డట? అయ్య బాబోయ్, కొంప తీసా లాయర్ గారు కాంతమ్మ దగ్గర సిట్టం గురించి మాట్లాడలేదు కదా? అడుగుతుంటే మాట్లాడరండి మావయ్య గారు. ఆ లాయర్ చీటికి మాటికి ఎందుకు వస్తున్నాడు? మా అమ్మతో ఎవరి గురించి గొడవ పడుతున్నట్టు? చిట్టమ్మా, మీ అమ్మ ఏమంటుంది? నన్ను అడిగితే నేనే చెప్తాను. ఆ మొక్కేదో ఎల్లి మీ అమ్మని అడుగు, అది ఆవిడే చెప్పిద్దే అని అంటోంది బావా. మా అమ్మ చెప్పేటట్టుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అత్తయ్య? గతంలో మీరు కూడా జమీందార్ గారి ఇంట్లో పనిచేశారు కాబట్టి ఆ లాయర్ ఎవరి కోసం వస్తున్నాడో, ఎందుకోసం వస్తున్నాడో మీకు కూడా తెలుసుంటుందన్న ఉద్దేశంతో అడుగుతున్నాను. మాకేటి తెలుస్తుంది బాబు? మీ అమ్మతో గొడవ పెట్టుకున్నాడని చెప్పినారు కదా, వెళ్ళి మీ అమ్మని అడగండి బాబు. లేదు నాన్న, కాంతమత్తని కలవడానికంటే ముందుగా ఆ లాయర్ నన్ను కలిశాడు. నిన్ను కలిసినాడా? అవును నాన్న, కలవడమే కాదు, నీ గురించి వచ్చానమ్మా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అని కూడా అన్నాడు. అయ్య బాబోయ్, చెప్పేసినాడా? చెప్పడం ఏంటన్నా? అది అది అంటే నాతో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం లాయర్ దగ్గర అంతలా ఏముంది? నాకేటి తెలుసమ్మా? అయినా అలా ఆయనకి పిచ్చి పట్టిందని అలా కూతురు అల్లుడే చెప్పినారు కదమ్మా. అలాంటి పిచ్చోడు మాట్లాడితే మనం పిచ్చోళం అయిపోతామమ్మా. ఆయన ఏటి చెప్పినా ఆయన పిచ్చి మాటలే తప్ప అందులో ఒక్క మాట కూడా నిజం ఉండదమ్మా. ఇంకో పాలు వస్తే నాకు చెప్పండి, పిచ్చి ఆసుపత్రి వాళ్ళకి ఫోన్ చేసి అన్ని పిచ్చి ఆసుపత్రికి పంపించేస్తాను, పేడ వదిలిపోద్ది. పదవే కోకిలమ్మా, పద వెళ్తాం. అత్తయ్య, చిటిమా, మీ అమ్మ నాన్న వెళ్ళిపోతుంటే ఆపకుండా అలా వదిలేసావేంటి?
వద్దు బావా. ఆ లాయర్ పేరు చెప్పగానే మా నాన్న కళ్ళలో కనపడ్డ భయం చాలు. వాళ్ళు నా దగ్గర ఏదో నిజం దాతున్నారా అని అనుకోవటానికి. లాయర్ నన్ను కలిసాడు అనగానే వాళ్ళు పడ్డ కంగారు చాలు. ఆ లాయర్ చెప్పింది అక్షరాల్లో నిజమేననుకోవడానికి.